Hi everyone, we are here to perform a role play regarding conflict management and resolving through accommodation. తిన్నావా? తిన్నా మెహర్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం సంగతి ఇంకా? ఏం లేదు, మనం పంట వేసాము, ఎక్కడ అమ్ముకుందాం? ఇబ్బంది ఏం పడకు, నాకు ఇక్కడ తెలిసిన దగ్గరలో ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తక్కువ పడతాయి. అందులో ఒకటి వాళ్ళు ఇంకా మంచి రేటుకి ఇస్తారు. ఏం భయపడకు. ఏం బాబాయ్ ఎట్లున్నారు? మంచిగా ఎట్లా మరి ఈసారి ఏం పంటలు వేసిరు, ఏం తెచ్చారు మార్కెట్ కి? ఈసారి జోర్లా కనిపిస్తారు ఇద్దరు. ఏం తెచ్చారు మార్కెట్ కి? టమాటా వేసినాం మా ఊరు. ఎంత కిలో ఎట్లా అమ్ముతారు మరి? కిలో 45 రూపాయలు లెక్క అమ్ముతున్నాం. 45? అసలు మార్కెట్ లో డిమాండ్ లేదు, మీరు 45 రూపాయలకి ఎట్లా అమ్ముతారు బాబాయ్? మాకు పండించడానికి 45 రూపాయలు అయింది, ఎందుకంటే తక్కువ అమ్మితే మాకు నష్టం వస్తుంది. మీకు నష్టం వస్తుందని ఇప్పుడు మార్కెట్ డిమాండ్ లేనప్పుడు 30 రూపాయలకి ఉంటాం కదా బాబాయ్. మీరు 40 రూపాయలు అంటే ఎవరు కొన్నారు? ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా బాబాయ్, అంత కుప్పలుగా పడేస్తారు, చీరలలో పడేస్తారు, రోడ్ల మీద పడేస్తారు కదా బాబాయ్. ఇప్పుడు అన్ని టమాటాలు వేసేది మీరు నష్టపోకుండా మీరు 30 రూపాయలకి అమ్మొచ్చు కదా బాబాయ్. మాకు లాభం చేసుకొని అమ్మట్లేదు, నష్టం పోకుండా 45 రూపాయలకి ఎంతైనా అంతనే అమ్ముతున్నాం. ఓకే, మరి ఇంకా దాంతో పాటు ఇంకా పంటలు తెచ్చి రా బాబాయ్, మరి టమాటా కాకుండా. సరికి టమాటో ఒకటే వేసినాం. ఎంత పండింది మరి టమాటా? మంచిగా పండిందా మరి? ఈసారి మనం చాలా కష్టపడి పండించాము, కనీసం ఈసారైనా గిట్టుబాటు ధర వచ్చేలాగా అమ్ముకుందాం. అవును, కేజీ 45 రూపాయలు తక్కువ అమ్మతోటి సార్. నమస్తే బాబాయ్. నమస్తే, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎట్లున్నారు? బాగున్నాం సార్. సార్ ఎట్లా జరుగుతుంది టమాటా పంట? బాగుంది సార్, కిలో 45 రూపాయలు. కిలో 45 ఉంది. పోయినసారి వచ్చినప్పుడు 30కి ఇచ్చారు, ఈసారి 45కి ఉంది. అంటే మేము పండించడానికి అంత ఖర్చు అయింది సార్, ఎందుకంటే తక్కువ కమ్మితే మాకు నష్టం వస్తుంది. 30కి ఇవ్వండి. లేదు సార్, అంటే పండించడానికి అంత ఖర్చు అయింది. అట్లయితే ఎట్లయ్యా? 30కి ఇచ్చేటట్లయితే ఇవ్వండి. లేదు సార్, అట్లా అయిపోయింది. వదిలేవయ్యా, మళ్ళీ 2 రోజులు అయితే మీరే 30కి అమ్ముతారు. పోయేదేముంది? మెహర్, ఏంటి ఇట్లా వైపు వచ్చారు? నమస్తే సార్. చెప్పండి. ఏం లేదు సార్, అంటే టమాటా పంట వేసాము. ఓకే. మార్కెట్ లో ఏమో మాకు రేట్ లేదు. కొంచెం మీకు మీ దగ్గర కొత్త కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా సార్, అందులో పంట దాచిపెట్టుకుందామని వచ్చాము. రండి మెహర్, రీసెంట్ గా ఓపెన్ చేసాం మా కోల్డ్ స్టోరేజ్. అదే లోపలికి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఏం లేదు సార్, వీళ్ళు మన రైతులు వచ్చారు, టమాటాలు వేసుకున్నట్ట పంట మన కోల్డ్ స్టోరేజ్ పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి సార్ మాట్లాడదామని తీసుకొచ్చాను సార్. మీరు ఏమైనా చెప్పావా మరి? కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఎట్లా ఉంది, ఏంటిది, రేట్ ఏమైనా మాట్లాడావా? అదే మా కోల్డ్ స్టోరేజ్ అంటే మీరు పెట్టుకున్నారు అనుకోండి, అది అనేది 2 రోజులు ఉండాల్సి 5 రోజులు ఉంటుంది. అందరం మీరు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మరి ఎట్లా మరి రేట్ అనేది సార్ చెప్తారండి. మా దగ్గర అయితే 10-20 రూపాయలు నడుస్తుందండి. అంటే మీ వ్యవసాయ రైతు వాళ్ళు కాబట్టి ఏ పరంగా ఏ రేట్ చేస్తారండి లోపల? అంటే మాకు ఒక 15 రూపాయలు అట్లా ఇస్తారా? 15 రూపాయల కంటే ఆలోచిస్తామండి. 15 రూపాయల కంటే బాబు ఏమో మాట్లాడి వాళ్ళకి సెట్ అయిపోతుంది. మా సార్ గారు చెప్పండి రీజనబుల్ రేట్ ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో. మా సార్ గారు ఏంటంటే ఫార్మర్స్ కోసం ఆలోచిస్తారు. సార్ 20 రూపాయలు ఉన్నారంటే దాని మించి ఇంక ఇవ్వలేరు. మీ ఇష్టం, ఒకసారి చూడండి, ఆలోచించండి మీరు కూడా. మేము ఆ రేట్ పెడితే మాకు నష్టం వస్తుంది సార్, అందుకని. సార్ ఏమంటారు మీరు చెప్పండి ఏమన్నా. 15 రూపాయల కంటే గిట్టుబాటు అవ్వదు బాబు. మాకు కూడా కొంచెం ఏదైనా కలిసి రావాలి కదా, మేము కూడా కోల్డ్ స్టోరేజ్ నడిపించాలంటే 20 రూపాయల కంటే చేస్తాం, 15 రూపాయల కంటే కష్టం. ఇక్కడ ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో మా సార్ అయితే మంచి రేటుకే చెప్తారు, ఫార్మర్స్ వైపు ఆలోచిస్తారు. ఇంకా మీ ఇష్టం మరి. మీరు కూడా ఆలోచించండి, 20 రూపాయలకి ఎందుకు ఇస్తున్నాం అనేది. మేము బయట చూస్తాం. సరే, పర్వాలేదు దాన్ని. ఏం మెహర్, ఎంతలా అమ్ముతున్నావు మరి సార్ పంట? సార్ అంటే 45 రూపాయలు సార్ కిలో టమాటా. 45 రూపాయల? మార్కెట్ లో అందరూ అమ్మేది 30 రూపాయలకే కదా. అంటే ఈసారి మాకు పండించడానికి అంత ఖర్చు అయింది సార్. మీరు అలా అనుకుంటున్నారు, 4 రోజులు అయితే మీ పంట మీదే పోతుంది. అసలు మీరు పంట పండించి ఎన్ని రోజులు అవుతుంది అసలు కోత కోసి? సార్ అంటే 3 రోజులు అవుతుంది సార్. ఇంకేముంది, ఇంకా అది పోతుంది. మీరు లాభం గురించి చూసుకుంటే కనీసం మీకు ఖర్చు కూడా మిగలదు అసలు. మరి ఏంటి మరి? నేనైతే 30 రూపాయలు ఇస్తాను అబ్బా. 30 రూపాయలకి రాదు సరే, ఎట్లా ఖర్చులు వెళ్ళాలి, ఇంట్లో ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని సరికి చూపేసి. అంటే సార్ ఒక 40 రూపాయలు ఫైనల్. 40 రూపాయలు అయితే నాకు నేను కొన్నా సరే బయట మార్కెట్లో చాలా తక్కువ రేట్ ఉందామండి. నేనైతే 30 రూపాయలు ఇస్తా, 35 రూపాయలు ఇస్తా. పోనీ మీరు ఎలా అన్నారు కాబట్టి 35 రూపాయలు. 35 రూపాయలు సరే సార్. సరే, మరి అయితే 35 రూపాయలు అయితే మీకు పెట్టిన పెట్టుబడి కూడా మీ చేతికి వస్తుంది. కొంచెం ఎంతో కొంత అప్పులు పాలకుండా ఉంటారు ముందు, ముఖ్యంగా అయితే మీరు. సో మీరు ఆలోచించుకోండి ఒకసారి మరి. సరే సరే సార్, 35 రూపాయలు.
చూసారు కదా గైస్, ఇక్కడ జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ లో మనకి ఒక పార్టీ అనేది లూజ్ అయ్యి ఇంకో పార్టీ విన్ అవుతుంది. ఇక్కడ ఒక పార్టీ ఇచ్చిన లిబర్టీ ఇంకో పార్టీ దాన్ని లీనియన్స్ గా తీసుకుని అక్కడ కాన్ఫ్లిక్ట్ లో ఒకరు లాస్ అయ్యి ఇంకొకరు విన్ అవుతున్నారు. సో దిస్ ఇస్ నోన్ యాజ్ అకామిడేషన్ త్రూ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. The accommodation conflict management technique involves prioritizing the needs and desires of the other party over one's own, often to maintain a positive relationship or de-escalate a conflict quickly.